మనం చూస్తున్నాము 5 సంవత్సరాల పాటు బాలశౌరి గారు ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఆ బ్యాంకర్స్ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి తరపున మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి తర్వాత ఎక్కువ లాబీ నడిపింది ఎంపీ బాలశౌరి గారే. బాలశౌరి గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత బాలశౌరి గారికి ఎక్కడ ఇవ్వాలి సీటు అని నిర్ణయించాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించాలి. ఆ నిర్ణయించే క్రమంలో ఎవరెవరు మాట్లాడుకోవాలి? టీడీపీ జనసేన కలిసి మాట్లాడుకొని ఇచ్చేయాలి. ఆయన నిన్న వచ్చాడో లేదో, ఇంకా పార్టీలో చేరాడో లేదో, పార్టీలో ఇంకా కలిశాడు. 22, 23 ఢిల్లీలో వచ్చి ఆడతానని చెప్పారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఇప్పుడు జరుగుతున్నటువంటి విజువల్స్, ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పని బ్యానర్లు తీసుకొచ్చి భారీ ఎత్తున బాణసంచా కాల్చి ఆయన టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పని అక్కడ ఒక పెద్ద బాణసంచా కాల్చి ధనం అని చెప్పని అడావుడి చేసేస్తున్నారు. ఏంది ఇది? ఏం ఇండికేషన్ అది పార్టీకి? జనసేన పార్టీలో అంటే డబ్బు ఒక్కటే క్రైటీరియానా? మనీ ఒక్కటే క్రైటీరియానా? ఓకే, అది కూడా క్రైటీరియా అనుకుంటే జనసేన పార్టీలో సరే ఆ స్థాయి కాకపోయినా ఎంతో కొంత స్థాయితో ముందుకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళిద్దరూ పార్టీ నిన్న పార్టీలోకి ఈరోజు వచ్చి ఇంక చేరలా. కలిసిన వెంటనే సీటు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడిస్తే బాగుంటుందని వీళ్ళే డిసైడ్ చేసేసి వీళ్ళే అక్కడ వ్యవహారాన్ని నడిపేస్తే ఇంకా అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి ఆ బీఫామ్లు ఆ వైసీపీ వాళ్ళకి ఇచ్చేసి అటు నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ మీరు రాసుకోండి మీకు ఎక్కడ కావాలని చెప్పని ఆ మిగిలిన ఏమైనా ఉంటే వీళ్ళిద్దరు తీసుకుంటే బాగుండిద్దేమో. నేను అంటున్నానని ఈ మాట అంటున్నానని వాళ్ళేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే 5 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు వీళ్ళిద్దరూ, తెలుగుదేశం జనసేన. చంద్రబాబు నాయుడు గారు 54 రోజుల పాటు జైల్లో నిర్బంధించబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటికి వెళితే ఆయనని మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మని ఒకరిని ఇద్దరిని లేకుండా నానా బేభత్సంగా వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శల దాడి జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళు అసలు ఈ ఎన్నికల్లో వరకు వాళ్ళు బతికుంటారా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి ఎదురైనాయి. మళ్ళీ నోట్ దిస్ పాయింట్, వాళ్ళు బతికి ఉంటారో లేదో కూడా టీడీపీ అధినేత కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ఎన్నికల వరకు బ్రతికి ఉంటారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఎదురైనాయి వాళ్ళకి. అలాంటి వాటిని కూడా అధిగమించుకొని వాళ్ళు ఎన్నికలకు వస్తే, ఎన్నికలకు వచ్చిన తర్వాత ఈ సీట్ నేను రాసేసుకొని ఆ సీట్ నేను రాసేసుకుంటే ఇకన ఎందుకండి ఇంకా పొత్తులో అర్థం ఏముందండి? పొత్తుగా అర్థం కాదు, నాయకత్వంలో వాళ్ళకు క్లారిటీ ఉండాలి. ఎవరైతే ఆ పార్టీలో చేరినటువంటి వాళ్ళు, చేరాలనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు క్లారిటీ ఉండాలి. అంతేగాని ఎవరు ఎలా పడితే అలా చేసేసుకొని వెళ్ళిపోతే అది పూర్తిగా బూమ్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది. సరే, ఆయన గుంటూరు టికెట్ అడగడంలో తప్పులేదు. ఆయన ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నారు, గుంటూరు టికెట్ అడగడంలో తప్పులేదు. కానీ అది ఎక్కడి నుంచి రావాలి? టీడీపీ కూర్చొని వాళ్ళిద్దరూ ఈయన ప్రపోజల్ పెట్టిన వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు దాని మీద ఇది రావాలి. అలా కాకుండా ఇప్పుడు కొనతల రామకృష్ణ గారిని తీసుకున్నారు, వారిని ఏమంటున్నారు, అనకాపల్లి ఎంపీ అనేటువంటి టాక్ వస్తుంది. అక్కడ ఆల్రెడీ అనకాపల్లిలో ఆ పార్లమెంటు పరిధిలో అయ్యన్న పాత్రుడు ఆయన ఒక 15 కేసులు పెట్టించుకున్నాడు. అర్ధరాత్రి యుద్ధాలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి,
నానా గొడవలు జరిగినాయి. సరే వాళ్ళ కుమారుడికి ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నాడు. సరే అక్కడికి బైరా దిలీప్ అని వ్యాపారవేత్త సామాజికవేత్త ఆయన కూడా అక్కడికి పంపించారు. ఆయన అక్కడ రేసులో ఉన్నారు. అక్కడ పార్లమెంటు పరిధిలో టీడీపీ తరఫున జనసేన తరఫున పనిచేసినటువంటి చాలామంది ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేయాల్సినటువంటి సీట్ అక్కడ ఉంది. అది బీసీలే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, లేదా కాపులే కావచ్చు, అక్కడ అవకాశం ఉంది. మరి కొణతల రామకృష్ణ గారిని తీసుకొచ్చారు. కొణతల రామకృష్ణ గారు పెద్ద మనిషి, నో డౌట్, ఆయన మంచి మనిషి, గొప్ప మనిషి, పెద్ద మనిషి, దాన్ని కాదనలేదు. సరే రాజకీయాల్లో తప్పులు అంటే తప్పులు జరుగుతుంటాయి. కానీ ఆయనని ఇప్పుడు తీసుకొని అక్కడ అకామిడేట్ చేయటం అంటే మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ ఏమన్నా మెడలో ఓ దండేసి పంపిస్తే సరిపోయిద్దా? కాదు కదా. అంటే ఎలా? ఇది అక్కడ జనసేన పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నిన్న మనం చూస్తే అక్కడి నుంచే మరలా ఒక ఇద్దరు ముగ్గురిని టీడీపీ మరొక ఇద్దరు ముగ్గురిని, ఒకరు కాదు, ఇప్పుడు టీడీపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తీసుకునేది అంటున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్గా ఆయన నిరాకరించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మొన్న లాస్ట్ టైము కాంగ్రెసు, తర్వాత టీడీపీ ఓడిపోయారు, తర్వాత వైసీపీ గెలిచారు, మళ్ళీ రేపు టీడీపీ. ఎన్ని పార్టీలు ఏంటి అని అంటే ఏమీ లేదు. సరే ఆయనకి ఇబ్బంది జరిగిందా వైసీపీలు అంటే జరిగింది. ఇక ఇట్లా చూస్తా పోతే చాలా అంశాలు, చాలా కన్ఫ్యూషన్స్ ఉంటున్నాయి. మరి పార్టీల్లో, పొలిటికల్ పార్టీస్లో మరి ఏమైనా జరగచ్చేమో. అనిల్ ఉన్నాడా? అనిల్ మురళి కూడా ఉన్నాడండి. చాలా క్లియర్ సార్, అవునన్నా కాదన్నా. ఇందాక మీరు చెప్పినటువంటి బాలశౌరి గారి అంశాన్ని పరిశీలిస్తే ఆయన మొదట తెలుగుదేశానికి రావాలని ప్రయత్నాలు జరిపినట్లు ఒక చర్చ అయితే అంతర్గతంగా ఉంది. కొన్ని కారణాల రీత్యా ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనసేన వైపు వెళ్ళారు. టీడీపీ జనసేన మధ్య ఉన్న ఒక కెమిస్ట్రీ ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. బయట 100 రకాల అంశాలు, 100 రకాల ప్రచారాలు విన్నారు. ఆ ఇద్దరు నేరుగా చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నిర్ణయం చేద్దాం అనే విషయంలో వాళ్ళిద్దరు కొన్ని అవగాహన ఇంకో ఇతరుల ప్రమేయం లేకుండా అయితే జరుగుతా ఉంది. ఈ క్రమంలోనే బాలశౌరి అంశాన్ని ఆయన మచిలీపట్నంలో 5 ఏళ్ళు ఎంపీగా కొనసారు. దానికి ముందు ఆయన హిస్టరీ కనుక మనం చూస్తే తెనాలి ఎంపీగా మొదట పనిచేశారు. తర్వాత నర్సాపేట పార్లమెంట్కి వచ్చి ఓటమి చెందారు. తర్వాత గుంటూరు పార్లమెంట్ లో వైసీపీ తరఫున ఓడిపోయిన తర్వాత మచిలీపట్నానికి ఆయన తరలి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గుంటూరు రావాలని ఆయన కొంత భావిస్తున్నారు. కానీ దీని వెనక చక్రం తిప్పుతున్న వ్యక్తులు, కొంత ఆశపడుతున్న వ్యక్తులు ప్రధానంగా జన సైనికులా, లేకపోతే ఇతర వ్యక్తులా అంటే, లేకపోతే టీడీపీ నేతలు అంటే వైసీపీలో ఉన్నటువంటి కాపు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, ఎవరైతే బాలశౌరి గారితో సత్సంబంధాలను ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలు, వీళ్ళు గడిచిన వారం 10 రోజుల నుంచి బాలశౌరి గారికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ గుంటూరు సరౌండింగ్స్ లో విపరీతంగా ఆయన రాబోతున్నారు, ఇక్కడ నుంచే పోటీ చేస్తారని ఒక చర్చ తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసుకొచ్చినటువంటి నేతల పరిస్థితి కొంత అగమ్య గోచరంగా ఉంది. ఇంకొక విషయం చెప్పాలి సార్, జనసేనకు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల పార్లమెంట్ లో చూస్తే విశాఖపట్నంలో ఎవరైతే ఉన్నారో ఆయన జేడి లక్ష్మీనారాయణకి మంచి ఓట్లు వచ్చాయి. తర్వాత నాగబాబు గారికి వచ్చాయి. ఆ తర్వాత గుంటూరు పార్లమెంట్ లోనే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అని ఒక బీసీ నాయకుడికి వచ్చాయి. నిజంగా జనసేన నుంచి బీసీ ఒక పార్లమెంట్ కి, గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలంటే 1,00,000 ఓట్లు పైగా తెచ్చుకున్న బోనబోయిన ముందు వరుసలోనే ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో కొంత స్థితిమంతులు, గత ఎన్నికల్లో కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే 1,00,000 ఓట్లు పైగా ఆయన తెచ్చుకున్న పరిస్థితి. ఇలాంటి నేతలందరూ ముందు వరుసలో ఉన్నప్పటికీ వీళ్ళందరూ పోరాడి 5 ఏళ్ల పాటు తమ శ్రమని, తమ పర్సనల్ లైఫ్ ని పార్టీ కోసం కష్టపడి చేసినటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు వస్తున్న నేతలను కనుక బోనబోయిన శ్రీనివాస్ ఉన్నాడు జనసేన పార్టీ వైపు నుంచి. అట్లాగే ఇప్పుడు అక్కడ రాజాకి టికెట్ తినాలో ఉండకపోతే ఆయన ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండిద్ది. ఇది కాకపోతే ఇప్పుడు అక్కడ భాష్యం ప్రవీణ్ 2 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఎక్కడ ఖాళీ అని అనిపిస్తే అక్కడ పంపిస్తారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు, ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా భాష్యం రామకృష్ణ వచ్చారు. వీళ్ళు కాకుండా ఇంకో ఒకరిద్దరు వచ్చి ఉన్నారు. సరే మోహన్కి చాలామంది ఆశిస్తూ ఉన్నారు టికెట్కి. వాళ్ళు 100 కోట్లు పెడితే వీళ్ళు 70 కోట్లు పెడతారేమో.
లేదా 80 కోట్లు పెడతారేమో. కాకపోతే వేరియేషన్ ఏదన్నా కొంత వేరియేషన్ ఉండిద్దేమో తప్ప అంటే ఇది ఎలా ఉందంటే అసలు ఇది టీడీపీ జనసేనని టీడీపీ జనసేన ప్లస్ వైసీపీ చేస్తారా అని అనిపిస్తుంది. ఏంటి సార్? టీడీపీ ప్లస్ జనసేన ఆ, ప్లస్ వైసీపీ అంటే వైసీపీ నుంచి ఒక 20 మంది వచ్చి కంటెస్ట్ చేశారు అనుకోండి, టీడీపీ ఎక్కువ స్థానాలు చేసిద్ది, తర్వాత జనసేన ఎక్కువ స్థానాలు చేసిద్ది, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ స్థానాలు చేస్తారు కదా. అందుకని టీడీపీ జనసేన వైసీపీ. ప్లస్ వైసీపీ అలా చేస్తారా ఏంటి? మీరు కొత్త కొత్త అంశాలు తీసుకుంటారు. అనిల్, కొత్త అంశాలు కాదండి, జనం అలాగే మాట్లాడుకుంటారు, పార్టీలో పనిచేసిన వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. అయితే నాయకుల దగ్గర పోయి మాట్లాడలేని పరిస్థితి. కానీ అనిల్